వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. చెర్యాల పట్టణ కేంద్రంలో ఈరోజు మహిళా చైతన్య యాత్రలో భాగంగా ఐద్వ రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి బస్సు యాత్రలో భాగంగా చెర్యాలకు వచ్చారు. హక్కుల సాధన కోసం మహిళలు ఐక్యంగా ఉద్యమించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. అంబేద్కర్ పూలే జయంతులను పురస్కరించుకుని ఐద్వ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళా హక్కుల పరిరక్షణ బస్సు యాత్ర చేపట్టారు. ఈ యాత్ర ఈరోజు చెర్యాల పట్టణ కేంద్రానికి చేరుకున్న సందర్భంగా స్థానిక అంబేద్కర్ సెంటర్ వద్ద ప్రజా సంఘాల నాయకులు ఆ బస్సు యాత్రకు ఘనంగా స్వాగతం పలికారు. యాత్ర బృందం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఐద్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ రాజ్యాంగంలో స్త్రీ పురుషులకు సమాన హక్కులు కల్పించినప్పటికీ మహిళలపై అసమానత్వం కొనసాగుతుందన్నారు. విద్య, వైద్యం, ఉపాధి కల్పనలో ఇంకా స్త్రీలు వెనుకబడి ఉన్నారని ఆమె అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షురాలు వరుణ జ్యోతి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కె ఆశలత, రాష్ట్ర కమిటీ సభ్యురాలు సాయిలీల, సిద్దిపేట జిల్లా కార్యదర్శి అత్తిని శారద, శోభ, నక్కల యాదవ్ రెడ్డి, శెట్టిపల్లి సత్యరెడ్డి, కొంగరి వెంకట్, మావో బండకింది అరుణ్ కుమార్, తాడూరి రవీందర్, రాళ్లబండ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. దేశంలో మహిళల మీద అనేక ఇబ్బందులు, అఘాయిత్యాలు జరుగుతున్న పరిస్థితుల్లోనే మన రాజ్యాంగంలో అంబేద్కర్ గారు, బాబాసాహెబ్ ఫులే గారు, జ్యోతిరావు బాబాసాహెబ్ ఫులే గారు అనేక హక్కులు కల్పించారు. ఆ హక్కులను నేనున్న పాలకులు, కేంద్రంలో ఉన్న బీజేపీ మతోన్మాద నాయకులు, ప్రభుత్వము మహిళా హక్కులను సారరాస్తున్న పరిస్థితున్నది. ఈ మహిళా హక్కులపై హక్కుల అమలు కోసం ఈ రాష్ట్రంలో మహిళలను చైతన్యం చేసి రాబోయే రోజుల్లో ప్రతి మహిళ గర్వంగా తలెత్తుకుని బతికే రకంగా ప్రతి మహిళకు ప్రభుత్వం ఉపాధి కల్పించే విధంగా చూడాలనే ఉద్దేశంగా ఈ మహిళా యాత్ర, మహిళా హక్కుల ప్రదర్శన యాత్ర జరుగుతున్న పరిస్థితులనే దీనికి మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో చేర్యాల ప్రాంత మహిళలు సంఘటితంగా వాళ్ళ హక్కుల రక్షణ కోసం, హక్కులు సాధించుకునేందుకు ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ చైతన్యం కావాలని చెప్పి సందర్భంగా కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్రజాతంత్ర మహిళా సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జ్యోతిబా పూలే అంబేద్కర్ యాదలో మహిళా హక్కుల పరిరక్షణ యాత్ర అనేది జరుగుతా ఉంది. ఈ యాత్రకు స్వాగతం పలికినటువంటి ఇక్కడ సిద్దిపేట జిల్లా చెర్యాల మండల ఐద్వ నాయకత్వానికి, అట్లాగే వివిధ ప్రజా సంఘాల నుండి వచ్చి ఇక్కడ మద్దతు తెలియజేసినటువంటి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే ఇప్పుడు మాట్లాడినటువంటి నాయకులు కూడా చెప్పారు, కేంద్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతకి బీజేపీ, మోడీ, ఈరోజు అమిత్ షా రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మహిళా సాధికారత అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మహిళాభివృద్ధి మా ధ్యేయం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. బేటీ పడావో బేటీ బచావో అంటున్నారు. కానీ ఎక్కడ ఆ రకమైనటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి మాటలకి, ఇక్కడ జరుగుతున్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి పనులకి కొంత లేనటువంటి పరిస్థితి ఉంది. ఒక ఈ రోజు మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నటువంటి వాటిలో ఉత్తరప్రదేశ్ బీజేపీ పరిపాలన రాష్ట్రమే మొదటిగా నిలిచింది. అంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి అక్కడ ఉన్నప్పటికీ మోడీ గారు ఇప్పటివరకు అక్కడికి వెళ్ళి ఏమవుతుంది మహిళల పరిస్థితి అని చూసినటువంటి పరిస్థితి లేదు. అట్లాగే మనం నిన్నగా మనం చూసిన మణిపూర్ లో అల్లకల్లోలం జరిగింది. ఇద్దరు మహిళలు నగ్నంగా ఊరేగించారు. అక్కడికి వెళ్ళి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఉన్నామని కావచ్చు, అట్రాస్ కావచ్చు, తత్వాగ్రహం కావచ్చు, రకరకాల ఘటనలు జరిగినప్పుడు ఎక్కడ కూడా బాధితుల పక్షాల కాకుండా నిందితులను ఎలా కాపాడాలి అనే పద్ధతులలో ప్రభుత్వాలు కానీ బీజేపీ
పార్టీ కానీ ఆలోచించింది తప్ప ఎక్కడ కూడా బాధితులకు న్యాయం చేయాలని ఆలోచించలేదు. దీనికి చిన్న ఉదాహరణ మన ఢిల్లీలో రెసిడెన్స్ చేసినటువంటి పోరాటం ఢిల్లీలో మహిళా రెసిడెన్స్ మా మీద బీజేపీ మినిస్టర్ అయినటువంటి అట్లాగే ఈ సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రభుత్వము స్త్రీ పురుషుల మధ్య అసమానతలు పెరిగిపోతూ ఉన్నాయి. స్త్రీ విద్యలో కానీ వైద్యంలో కానీ వెనుకబడుతున్నటువంటి పరిస్థితి, దేశవ్యాప్తంగా పేదరికం పెరిగిపోతూ ఉంది, నిరుద్యోగం పెరిగిపోతూ ఉంది, ఆర్థిక అసమానతలు పెరిగిపోతూ ఉన్నాయి, మహిళలపైన కూడా దాడులు బాగా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ దాడులను కూడా అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందుతూ ఉన్నాయి. కాబట్టి అనేక సంవత్సరాలుగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం కావచ్చు, శ్రామిక మహిళలు కావచ్చు, వివిధ మహిళా విభాగాలు సాధించుకున్నటువంటి హక్కులను ఇవాళ నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఎందుకంటే శ్రామిక మహిళలు 8 గంటల కోసం అనేక పోరాటాలు చేసి సాధించుకుంటే ఇవాళ 12 గంటల పనిదినం తీసుకొస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తున్నాం. అట్లాగే సమాన పనికి సమాన వేతనం లేదు. అట్లాగే ఉపాధి హామీ చట్టాన్ని కూడా ఇవాళ బడ్జెట్లో నిధులు తక్కువ కేటాయించడం వల్ల ఇవాళ పని దినాలు తగ్గిపోతా ఉన్నాయి, రోజు కూలీ కూడా తక్కువ అవుతా ఉంది. దీన్ని నిర్వీర్యం చేసే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. అట్లాగే మహిళలపైన దాడులు జరుగుతూ ఉంటే దాన్ని పటిష్టంగా చట్టాలని అమలు చేయాలి. వాటిని కూడా అమలు చేయట్లేదు. నిర్భయ చట్టాన్ని సాధించుకున్నాం. నిర్భయ చట్టానికి వచ్చినటువంటి నిధులు కూడా పక్కదారి పట్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గృహహింసా చట్టం కానీ, మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక కమిటీని కూడా సాధించుకున్నాం. ఇట్లా అనేక చట్టాలు సాధించుకున్నప్పటికీ కూడా ఈ చట్టాలు అమలు చేయట్లేదు. ప్రధానంగా 33% రిజర్వేషన్ కూడా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం దాదాపు 30 సంవత్సరాలు పోరాటం చేస్తే అది సాధించుకున్నాం. అంటే కేంద్ర ప్రభుత్వము పార్లమెంటులో బిల్లు పెట్టింది, చట్టం చేసింది, కానీ డీలిమిటేషన్ తర్వాత జనగణన తర్వాత అమలు చేస్తూ ఉంటుంది. దాంతో మాకు సంబంధం లేదు. వెంటనే దాన్ని అమలు చేయాలి. డీలిమిటేషన్తో సంబంధం లేకుండా, జనగణనతో సంబంధం లేకుండా వెంటనే అమలు చేయాలి. ఎందుకంటే మహిళా సాధికారత మాదే, మహిళా వృత్తి మాదే అని ఒక పక్క చెప్తూ బేటీ బచావో బేటీ పడవ అంటారు. మరి ఎట్లా సాధ్యం? మహిళపైన దాడులు జరిగితే ఏం మాట్లాడతలేవు. కత్తువ కానీ ఇన్నోవో ఘటన కానీ, అత్రాస్ ఘటన కానీ, మహిళా రెసిడెంట్లపైన కానీ అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి. బిల్కిస్ బాను విషయం కానీ ఏం నోరు మెదపడు. మరి ఎట్లా బేటీ బచావో అంటున్నాను మేము అడుగుతా ఉన్నాం. చిన్న పిల్లల కాల్చి ఎవరైతే పెద్దవాళ్ళ దాకా అత్యాచారాలు జరుగుతూ ఉంటే పటిష్టమైనటువంటి చట్టాలు రూపొందించాలని డిమాండ్ చేస్తున్నాం. మరోపక్క బేటీ పడవ అంటున్నాం. విద్యకు 2% నిధులు కేటాయిస్తే మరి ఎట్లా స్కూళ్లలో మౌలిక వసతులు కల్పిస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇప్పటికే దేశవ్యాప్తంగా 10,000 స్కూల్స్ మూతబడ్డాయి. ఈ మౌలిక వసతులు లేక చాలా మంది పిల్లలు డ్రాప్ అవుట్ అవుతున్నారు. ఆ డ్రాప్ అవుట్ అయ్యే పిల్లలు చాలా మంది పేద వర్గాలకు చెందినటువంటి పిల్లలు. అందుకే విద్యకు కొఠారి కమిషన్ 10% నిధులు కేటాయించాలంటున్నారు. నిపుణులు 6% అన్న కనీసం కేటాయించాలని మన 2.5% కేటాయించడం చెప్పిండ్రు. ఏది ఆలకించలేరు. ఎవ్వరు ఏది చెప్పినా కానీ కేంద్ర ప్రభుత్వం చెవులు పెడతలేరు. మరోపక్క అడిగిన వాళ్ళపైన దాడి జరుగుతుంది, మహిళా హక్కులపైన దాడి జరుగుతుంది, రాజ్యాంగం తీసేస్తా అంటున్నారు. మరి రాజ్యాంగం తీసేస్తే ప్రధానంగా నష్టపోయేది మహిళలకు. ఎందుకంటే తినటానికి తిండి, కట్టుకోవటానికి బట్ట, తాగటానికి నీళ్లు, ఉండటానికి ఇల్లు, స్త్రీకి సమాన హక్కులు కావాలి, స్త్రీ గౌరవంగా బతికేటటువంటి ఉపాధి కావాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచిండ్రు. అందుకే మేము ఇవి అమలు చేయమని ఈ యాత్ర కొనసాగిస్తున్నాము. ఈ యాత్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి రోజు మొదలయ్యి జయంతి రోజు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి రోజు ఈ యాత్ర మొదలయ్యి అనేక జిల్లాలు తిరుగుతూ ఈరోజు సిద్దిపేట గ్రామానికి వచ్చినాం. ఇక్కడ ఇప్పుడు చెర్యాల పట్టణానికి చేరుకున్నాం. చాలా మంది స్వాగతం పలికారు. వారందరికీ ధన్యవాదాలు. రేపు ముగింపు సభ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరుగుతుంది. ఆ సభను కూడా జయప్రదం చేయాలని మహిళా లోకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ అమలు చేయకపోతే పెద్ద ఎత్తున మహిళలందరినీ కూడా పోరాటంలో భాగస్వాములు చేసి ఈ హక్కుల కోసం పెద్ద ఎత్తున ఐక ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.